కాల్చిన వెల్లుల్లి బ్లడ్ ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేస్తుందో తెలుసుకుందాం. వెల్లుల్లి కాల్చినప్పుడు ఆలిసిన్ అనే ఒక కాంపౌండ్ ఏర్పడుతుంది. మనం కొరికి తినేటప్పుడు ఆలిసిన్ యాక్టివేట్ అవుతుంది. ఆలిసిన్తో పాటు డైఎలైల్ డైసల్ఫైడ్ మరియు ఎస్-అలైల్ సిస్టీన్ అనే కాంపౌండ్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ కాంపౌండ్స్ అన్నీ మన రక్తనాళాలను వెడల్పుగా చేసి రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలాగా చూస్తుంది. లో బీపీ లేదా హై బీపీ రాకుండా ఇలా వెల్లుల్లి మనల్ని కాపాడుతుంది. లో బీపీ కానీ హై బీపీ కానీ ఉంటే ప్రతిరోజు కాల్చిన వెల్లుల్లి తినటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కొంతకాలానికి బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే ఈ కాంపౌండ్స్ వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుందో నేను మిల్లెట్స్ అండ్ గ్రెయిన్స్ అనే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఖచ్చితంగా ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నిటిని చూడండి. కాల్చిన వెల్లుల్లి తినటం వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు బ్లడ్ ప్రెషర్ తగ్గి గుండె సమస్యలు మరియు స్ట్రోక్స్ రాకుండా ఆపుతుంది. అలాగే రికరెన్స్ కూడా ఉండదు. అలాగే ఈ కాంపౌండ్స్ అన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ కింద కూడా పనిచేస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని రానివ్వదు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల బ్లడ్ ప్రెషరు, షుగరు, గుండె జబ్బులు, స్ట్రోక్స్ లాంటివి వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల ఈ సమస్యలు ఏవి రావు. అలాగే రెగ్యులర్గా ప్రతిరోజు కాల్చిన వెల్లుల్లి తినటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ని మెల్లగా తగ్గిస్తుంది. ఇవి ఎక్కువ ఉండటం వల్ల వచ్చే అనారోగ్యం గురించి నేను మీకు చెప్పనక్కర్లేదు. ఇలా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ లాంటివి తగ్గి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది. గుండె సమస్యలు, స్ట్రోక్స్, డయాబెటీస్ లాంటివి రాకుండా ఉంటాయి. కాల్చిన వెల్లుల్లి వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది అనే విషయాన్ని ఇండోనేషియాలో జరిగిన రీసెర్చ్లో కూడా ప్రూవ్ అయింది.